హలో అండి అందరికీ. అందరూ మంచిగున్నారని అనుకున్నాను. టైం 7:30 అవుతుంది. అయినా ఇంత మంచు కురుస్తుంది బయట. చాలా అంటే చాలా చల్లగుంది. ఆవిడ అప్పుడే లేచిండు. లేచుడుతోటి అవన్నీ తీసేస్తాడు. అంత చల్లగుంది కప్పుకోరా అంటే వినడు. చూడండి ఎట్లా చేస్తాడో మీరే. ఏం చేస్తాను? కప్పుకోరా, చల్లగా వస్తుంది, చలి పెడుతుంది. కప్పుకో. వద్దా? ఆగు, అది కూడా తీసేద్దావారా? ఏయ్ నానా, అవి చలి పెడుతుంది నాన్న, తీసేస్తే దోమలు కుడతాయిరా. వాడి ఫేవరెట్ యాక్టివిటీ బోర్లు ఆడడం, ఇంకా ఆ బొమ్మల్ని గుంజి నోట్లో పెట్టుకోవడం. ఇక్కడ డోల్ బొమ్మ ఉంది కదా, ఆ డోల్ బొమ్మ మా ఊడి కంటే మా బాప ఎక్కువ ఆడతాడు దాన్ని. ఆ డప్పు కొడతా అంటే చూస్తూనే ఉంటాడు, ఎట్లా కొడుతుంది, ఈ 2 పిలకలు వేసుకొని మంచిగా ఉంది. ఇక వీడు కూడా సర్లే తాత ఆడుకో, నేను షేర్ చేసుకుందాంలే బొమ్మలు, నువ్వు నాకు ఎన్నో వేస్తావు కదా, ఇది ఒకదాంతో ఆడుకో అని అంటాడు వీడు కూడా. ఇప్పుడు ఇది ఇంకా వాడి ఫేవరెట్ యాక్టివిటీ ఏంటంటే, బయట వేస్తే వీడిని ఆ చెట్లని, కోళ్ళని, కోడి సౌండ్లని, కోడి పిల్లల్ని అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు బాగా. వాడు బుజ్జి బుజ్జి కళ్ళతోటి, వాడి బుజ్జి మూతితోటి. వాడు ఖాళీగా ఉన్నాడంటే నోట్లో వేలేసుకుంటాడు. నోట్లో వేలేసుకొని బోర్లా పడతాడు. బోర్లా పడి అటు ఇటు చూస్తాడు. ఫస్ట్ టైం బోర్లా పడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఆ తర్వాత అంతే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడు బోర్లా పడితే అది దెబ్బ మూతి తాకుతుందో తెలియదు, ముక్కు తాకుతుందో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. మా వాడు అంతా సీరియస్గా ఒక జామ చెట్టుని చూస్తాడు. ఆ జామ చెట్టుకి జాంకాయలే ఉండవు, ఎందుకంటే కోతులు కొదవలేనని ఉంటాయి. పొద్దున్న లేవడంతోనే వస్తాయి అవన్నీ. కోతులు ఎక్కడి నుంచి వస్తాయేమో తెలియదు కానీ మంది ఉంటాయి. మా జాంకాయలు తినడమే గగనం అవుతుంది. ఎండ బాగా వస్తుందని చెప్పేసి ఇక మా వాడిని తొట్టెలో వేసినాం. తొట్టెలో వేసి సరే టిఫిన్ చేద్దామని అనుకున్నాం. ఆ లోపు వాడు వేసే పనులేందో చూడండి మీరే. కాళ్ళు అటు చేసినావు, తలకాయ ఇటు చేసినావు. ఇక ఏం చెప్పాలి, ఇంకా ఎగిలిస్తాను. అక్కడ బుచ్చి పోసినావు, తలకాయ ఎట్లా పెట్టి వంటావు. ఇక నువ్వు ఆడ బుచ్చి పోసే కాడ తలకాయ పెట్టి వన్నావు. ఇగో ఈ బాధ్యత పట్టుకోని తిరుగుతున్నావు అంతేనా? పండు ఏం తిరుగుడే పండు. దెబ్బ తాకితే ఏందిగా? నాకేం తాకదు, నేను చిన్నపిల్ల కానీ నాకు తెలుసు అని అనుకుంటానవా? అవునవును, పరుబండి అవుతుంది కింద పడదే పరుపోయిందట. చెప్పిగా పండు అదే అదే. చూసారు కదా మా వాడి అల్లరి ఇట్లనే ఉంటుంది రోజు. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను.